ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మరి ప్రార్థన చేయడం జరుగుతుంది. మీరు కూడా నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా పరిశుద్ధ దేవుని ఆత్మ పరిచర్యల సంఘం గురించి ప్రార్థన చేయండి. ఓకే, మరి మనం ఈ రాత్రి దినం మరొకసారి ఆదికాండము 18వ అధ్యాయము చదువుకుందాం. ఓకే ఫ్రెండ్స్, రైట్. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చునియున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమటకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను. దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చెదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయుమనగా అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి మూడు మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలిచుండెను. వారతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడనున్నదని అడుగగా అతడు, అదిగో గుడారములోనున్నదని చెప్పాను. అందుకాయన, మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను గనక శారా, నేను బలము ఒడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేల. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున సాయంకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునని. శారా భయపడి, నేను నవ్వలేదు అని చెప్పగా ఆయన, అవును, నీవు నవ్వితివనెను. అప్పుడు ఆ మనుష్యులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన దూత తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని నెరిగి ఉన్నానను.
మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందునని ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 70 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న 70 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమానముగా ఎంచుట నీకు దూరమవుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణములో 70 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునెను. అందుకు అబ్రహాం, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. 70 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరలా అడిగాను. అందుకు ఆయన, అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయనెను. అతడింకా ఆయనతో మాటలాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనము చేయక ముందునని చెప్పగా అతడు, ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన, అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయనెను. అందుకతడు, ఇదిగో ప్రభువుతో మాటలాడ తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా అతడు, ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాటలాడుతాను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ముందుననెను. యెహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 18వ అధ్యాయములో మనము చూసుకుంటే సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి దేవదేవుడే దిగి వచ్చి మరి అక్కడ నాశనం చేయడానికి వెళ్తున్నాడు. అప్పుడు యెహోవా అబ్రహాముతో, ఇది నేను చెప్పకుండా ఉంటానా అని అనుకొని మరి చెప్పడానికి చెప్పిండు అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఆయన చెప్పిండు కాబట్టే వాళ్ళు అక్కడ ఎంతమంది ఉంటే నువ్వు చంపుతావా, అంతమంది ఉంటే చంపుతావా, ఇంత తక్కువ మంది ఉంటే చంపుతావా అని ఇక్కడ దేవునితోనే మాట్లాడుతున్నాం. అలాంటి స్థితిలో మనము ఉండాలి. దేవుడు మనల్ని దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్. మత్తయి సువార్త 18వ అధ్యాయం కూడా చదువుకుందాము. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా
ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొను. నాయందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచు వాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు. అభ్యంతరము వలన లోకమునకు శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవరి వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యుద్ధ నుండి పారవేయు. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయుట కంటే కుంటివాడవుగాను అంగహీనుడవగును జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయు. 2 కన్నులు కలిగి అగ్ని గల నరకములో వేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయిన దానిని వెదకడా? వాడు దాని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించునంత కంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతడిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పు. అతడు సంగపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొని భూమి మీద మీరు వేటిని బంధింతురు అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోకమందును విప్పబడును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు మీలో 2 తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలైనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఆ సమయమున పేతురు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతని క్షమింపవలను? 7 మారుల మటుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా 7 మారుల మటుకే కాదు 70 ఏళ్ళ మారుల మటుకని నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు
అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పుడు అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించాను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొను, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు ఇక్కడన్నీ తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోడి దాసులలో ఒకనిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమనను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొను, నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను. కానీ వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండేను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు వచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరుచు వారికి వాని అప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునని నేను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించునుగాక. ఇంతవరకు ఓపికగా మరి ఈ యొక్క ఆదికాండము 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము మీరు ఓపికగా ఇంతవరకు విన్నారు. అందుకని మీకు హృదయపూర్వకంగా వందనాలు. నా గురించి, నా కుటుంబం గురించి తప్పకుండా మీరు ఈ ఛానల్ చూస్తున్న మీరు తప్పకుండా ప్రార్థన చేయండి. పరిశుద్ధ దేవుని ఆత్మ పరిచర్యలు సంఘం గురించి సంఘ నాయకులు అశోక్ కుమార్ గారు, మరి అలాగే శోభరాణి గారి వారి గురించి, వారి కుటుంబం గురించి ప్రార్థన చేయమని ప్రభు యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవాయ యెహోవా యేసే నామములో మీ పరిశుద్ధమైన పాదాల వందనాలు. దైవమా, ఇప్పటి వరకు ఓపికగా విన్న వీళ్ళందరినీ ప్రభా దీవించి ఆశ్రయించండి. ఏమైనా మీరు తప్పులు చేసింటే క్షమించండి ప్రభా. మన తన అంతేకాకుండా ఇంకా మనైనా నీ పరిశుద్ధమైన ఆత్మతో నింపి నడిపించమని నైనా చదివిన నన్ను క్షమించి నాకు సహాయం దయచేసి ప్రభా, ఇంకా జ్ఞానమును, తెలివిని, వివేచనను, వివేకమును, అలాగే తండ్రి మీ సన్నిధిలో ఎక్కువగా మీతో గడిపే అటు ధన్యతను కూడా దయచేసి మీ నామానికి మేము తెచ్చుకోమని నన్ను, నా కుటుంబాన్ని మీ సన్నిధిలో పెడుతున్నాను. దీవించి ఆశ్రయించి మీ నామానికి మేము తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరొకసారి నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి దేవుని వాక్యాన్ని 10 మందికి చేరేలా చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.